తిరుపతి నగరంలో భక్తి శ్రద్ధలతో శనివారం నాగుల చవితి వేడుకలను నగర ప్రజలు ఆయా ప్రాంతాల్లో పుట్టల వద్ద మహిళలు ఉపవాసాలతో భక్తి శ్రద్ధలతో పుట్టకు పాలు పోసి చిమ్మిని నైవేద్యంగా పెట్టి భక్తి శ్రద్ధలతో మొక్కుకున్నారు. పడి అమ్మ మోల్డింగ్ అంతా పడిపోయి ముందు కూడా వీడియో తీసినారు, దాంట్లో వస్తుంది చెప్పులు తీసుకొని పోతారు. పండిస్తామంటే కూడా మళ్ళీ వెళ్ళిపోయినాను. గుడి 1865లో నిర్మించారు. ఇప్పుడు 2024లో పునర్నిర్మాణం జరిగినది. కుంభాభిషేకము, ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు అన్నీ చేస్తూ ఉంటాము. నవరాత్రులు కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నాగుల చవితి సందర్భంగా ఈరోజు ప్రజలు చాలా ఇదిగా వస్తున్నారు. పిల్లలు లేని వాళ్ళకి సంతాన యోగం జరుగుతుంది. ఇక్కడ నాగదోషము అవంతా ఏదన్నా ఉన్నా కూడా అన్నీ పోతాయి. పెళ్లి రాని వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళకి, ఇంకా ఏదన్నా దోషాలు ఏమన్నా ఉంటే కూడా ఇక్కడ అంతా బాగా జరుగుతుంది. అందరూ నమ్మి ఇక్కడ గుడికి వస్తూ ఉంటారు. వీధి పేరు మంచినీళ్ళ రుంట. లక్ష్మీ నరసింహస్వామి తీర్థం, మంచినీళ్ళగుంట, నాగాలమ్మ గుడి. మేము ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగినా, ఇక్కడే పెళ్లి చేసుకున్నా, ఇక్కడే బిడ్డలు పుట్టారు. అన్నీ ఇక్కడే జరిగిపోతుంది. నాకు ఎటు పెట్టుంటుందా నాగాలమ్మ? మన చేతిలో ఏమీ లే. అది లేదు, బిడ్డలు లేని వాళ్ళకి మాత్రం గ్యారెంటీగా బిడ్డలు, పెళ్లి కాని వాళ్ళకి మాత్రం పెళ్ళి బాగా అంతేనాయన. ఓం గణపతయ నమః. బ్రహ్మ పరమేశ్వర సకల దేవతా సిద్ధిరస్తు. ఓం నాగాలమ్మనుకురా దేవతా సిద్ధిరస్తం సదాశివరూపాయన. ఓం హరహర శంభో శంకరాయ నమః. తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ రోడ్డు, నాగాలమ్మ గుడి, నాగశివాలయము పుణ్యక్షేత్రమైనటువంటి ఇక్కడ ప్రతి ఒక్కరూ కార్తీక మాసమునందుకు నిన్న ఈ శుక్రవారము 5వ రోజు వచ్చి నోములు నోముకున్న వాళ్ళు అమావాస్య నోములు నోముకున్న నిన్నంతా పూజలు చేసిన శుక్రవారము. ఈ 24వ తేదీన జరిగింది. 25వ తారీఖున పొద్దు వచ్చి ఇక్కడ నాగల చవితి కాబట్టి ఆ నాగల చవితికి వచ్చేసింది. ఇక్కడ భక్తులు వచ్చి చీరలు, గుడ్డలు పెట్టుకొని మొక్కుబళ్ళు చెల్లించుకొని ఇక్కడ పొంగలు పెట్టుకొని
అందరూ కూడా అసునీతంగా పోయినారు. ఇక్కడ అంతా బాగా జరుగుతున్న ఎడల ఇక్కడ ఎప్పటికీ ఈ నాగాలమ్మ గుడి అనేది ముందుకే అడుగు రావాలని ప్రెస్ షోల ద్వారా కూడా కానీ ఒక తిరుమల తిరుపతి దేవస్థానంకు చైర్మన్ గారికి కూడా మేము మొన్న కూడా చెప్పినాము. ఇప్పుడు చైర్మన్ గారికి ఏం చెప్తున్నామంటే ఈ గుడి ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి అవకాశంగా చేయాలి. మా కష్ట జీతం అనేది ప్రత్యేకంగా మేము కష్టపడి దీన్ని ఇంతవరకు తీసుకొస్తున్నాము. ఇప్పుడు ప్రతి ఒక్కరు మొక్కుబళ్ళు అనేది చెల్లుతూ ఉంటాయి కాబట్టి ఈ నాగాలమ్మ గుడికి మాకు చాలా పవిత్రమైనది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ